హలో నిమిషేశ్వరం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళకి కానీ ధైర్యం చేసి చూడాల్సినటువంటి వీడియో ఇది. ఎందుకంటే గుండె పగిలేటువంటి న్యూస్. J3 ఇన్ఫ్రా అనేది 300 కోట్ల రూపాయలకి బోర్డు తిప్పేసి వెళ్ళిపోయింది. ఈ J3 ఇన్ఫ్రాకి ప్రీ లాంచ్ పేరుతోటి చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేసింది. బోర్డు తిప్పేసి వెళ్ళిపోయింది. కేసు అయింది. ఈడీ ఎంటర్ అయ్యి ఇప్పుడు J3 శ్రీనివాస్ అనే అతన్ని ఇప్పుడు విచారిస్తుంది. J3 ప్రీ లాంచ్ పేరుతో పెద్ద ఎత్తున బిజినెస్ చేసేసింది. నిజంగా రియల్ ఎస్టేట్ బాగుంటే, డిమాండ్ ఉంటే J3 కంపెనీ బోర్డు తిప్పాల్సిన అవసరం ఏంటి? కొన్ని కోట్ల రూపాయలని ప్రీ లాంచ్ పేరుతోటి వినియోగదారుల నుంచి వసూలు చేసి బోర్డు తిప్పేసింది. అది ఈడీకి చేసింది కేసు. ఈడీ ఇప్పుడు విచారిస్తుంది. హైదరాబాద్లో శ్రీనివాస్ని అరెస్ట్ చేసి విచారిస్తుంది. ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఏం చేస్తుంది? వినియోగదారులకు డబ్బులు ఏమైనా మళ్ళీ తిరిగి ఇప్పించగలదా? దాదాపు 300 కోట్ల రూపాయలని వేరే వాళ్ళ ఫర్మ్లో ఉండేటువంటి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. దాంతో J3 కుప్పగొలిపోయింది. ప్రీ లాంచ్ లేదు, ఏమీ లేదు. సేమ్ ఇలాంటిదే మనం సత్యం కంప్యూటర్స్లో చూసాం. మైటాస్కి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా డబ్బులు టోటల్గా సత్యం కుప్పగొలిపోయింది. దాంతోపాటు మైటాస్ కూడా పోయింది. ప్రీ లాంచ్ పేరుతోటి చేస్తున్నటువంటి మోసాలు. ఇప్పుడు వాసవి, ఈ మధ్యకాలంలో వాసవి వివాదం చూసాం. కొన్ని వందల మంది వాసవి ఎదుటి ధర్నాలు చేస్తున్నారు. మాకు ఇవ్వాల్సిన టైంలో ఫ్లాట్లు ఇవ్వలేదు, కట్టాల్సిన విధంగా కట్టలేదు, నాణ్యత లేదు, పైగా గవర్నమెంటు చెరువులో కట్టింది అని చెప్పి చెప్తోంది. ఆ వాసవి బాచిపల్లి దగ్గర ఉండేటువంటి ప్రాజెక్టు చెరువులో కట్టింది. దానికి FTL పరిధిలో కట్టారని చెప్పేసి హైడ్రా కొన్ని సూచనలు ఇచ్చింది. మరి FTL పరిధిలో ఉన్నటువంటి వాసవిని ఆ ప్రాజెక్ట్ని కూల్చివేయాలా, లేదంటే పర్మిషన్ ఇవ్వాలా గవర్నమెంటు? ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ లాంచ్ పేరుతోటి వాళ్ళు కూడా ఆ ప్రాజెక్ట్ని నిర్మించారు. ఇంకా నిర్మిస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి కాలేదు. కానీ ఈలోపుగానే వినియోగదారులకి మొత్తం తెలిసిపోయింది FTL పరిధిలో వీళ్ళు కట్టారని, చెరువుల్లో కట్టారని. ఇలాంటి ప్రాజెక్ట్స్లో హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ప్రీ లాంచ్ పేరుతోటి కడుతున్నటువంటి ప్రాజెక్ట్స్లో దాదాపుగా చాలా వరకు మోసం జరుగుతుందని చెప్పి పదే రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు, నాలాంటి వాళ్ళు చెప్తున్నారు. అయినా కానీ ప్రీ లాంచ్ పేరుతోటి కొన్ని కోట్ల రూపాయలు కడుతూ ఉన్నారు. అవి బోర్డులు తిప్పేసి వెళ్తున్నాయి కంపెనీలు. ఇప్పుడు J3 ఇన్ఫ్రా వంతు వచ్చింది. కేవలం ఈ 5-6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి విలువైనటువంటి ఫ్రాడ్ జరిగింది. హైదరాబాద్లో కంపెనీలు మూతపడుతున్నాయి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి. అయినప్పటికీ సోషల్ మీడియాని బేస్ చేసుకొని పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ బాగుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దానికి తగ్గట్టు ప్రభుత్వం భూములను వేలం వేస్తున్నారు. ఆ భూముల్ని పోటీపడి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళే కొనుగోలు చేస్తున్నారు. ఆ ధరలను బేస్ చేసుకొని పక్కలో ఉండేటువంటి ధరల రేట్లు కూడా పెంచేస్తున్నారు. కానీ ప్రభుత్వం వేలం వేసేటువంటి భూముల్లో హైరైజెస్ని అన్లిమిటెడ్గా కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. దాంతో అది ఎంత రేటుకి కొన్నా వాళ్ళు ఎంతో కొంత లబ్ధి పొందుతున్నారు. కానీ ఆ రేటుకి పక్కనుండేటువంటి వాళ్ళు కొనుగోలు చేయాలంటే పరిస్థితి. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుందా లేదా అనే దాని మీద మీరు శాస్త్రీయంగా ఆలోచించాలి. మామూలుగా డబుల్ బెడ్రూమ్ హౌస్ హైరైజెస్లో లేదా ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ కొనుగోలు చేస్తే కనీసం 1.5 నుంచి 2 కోట్లు వసూలు చేస్తున్నారు. దానికి UDS అంటే అన్డివైడెడ్ షేర్, అది ఎంత ఇస్తున్నారు? 10 నుంచి 15 గజాలు ఇస్తున్నారు. 10 నుంచి 15 గజాలు ఈ మధ్యలో ఇస్తున్నారు అన్డివైడెడ్ షేర్. ఇప్పుడు సెకండ్ సేల్స్ ఫ్లాట్స్ కొనే వాళ్ళందరూ కూడా అన్డివైడెడ్ షేర్ ఎంత ఉందని చూసుకొని కొనుగోలు చేస్తున్నారు. ఇంకోటి, హైరైజెస్లో అన్లిమిటెడ్గా కట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది ప్రభుత్వం. దానికి సౌకర్యాలు కల్పించాలంటే అక్కడ పెద్ద మాఫియా ఒకటి ఏర్పడుతుంది. ఆ మాఫియా ఆధీనంలో మెయింటెనెన్సే 15 నుంచి 20,000 వసూలు చేస్తున్నారు అనేది హైరైజ్లో ఉండేటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. పైగా అక్కడ నడుస్తున్నటువంటి యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా మధ్యతరగతి అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. కేవలం అది Cloud9 లేదంటే ఉన్నత వర్గాలు, డబ్బు ఏం చేసుకోవాలో తెలియనటువంటి వర్గాలు మాత్రమే హైరైజెస్ వైపు
వెళ్తున్నాయి, అక్కడ ఇమ్మడగలుగుతున్నాయి, ఉండగలుగుతున్నాయి. మిగిలినటువంటి వాళ్ళు ఉండలేదు. నాకు ఈ మధ్య ఒక ఇండస్ట్రియలిస్ట్ కలిశాడు. ఆయన చెప్పారు, రావు గారు ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే మినిమం 100 కోట్లు ఉండే వాళ్ళని మిడిల్ క్లాస్ అంటున్నారంట. అబోవ్ మిడిల్ క్లాస్ అని అంటే 100 కోట్ల పైన ఉండేటువంటి వాళ్ళని అబోవ్ మిడిల్ క్లాస్ అంటున్నారు. ఇంతకుముందు కారులో వస్తే గర్వంగా చూసేవాళ్ళు, ఇవాళ ఏ కారులో వచ్చావని అడుగుతున్నారు. ఇలా మారిపోయింది సమాజం. తన కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ప్రెజర్ చేయడం కారణంగా నేను హైరైజ్లోకి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఈ హైరైజ్లో షిఫ్ట్ అయిన తర్వాత దాదాపు 5 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నాను. అది 3 బెడ్రూమ్స్ది. ఆ 3 బెడ్రూమ్స్లో బెడ్రూమ్ సైజులు ఏమైనా తక్కువ ఉంటాయి, మెయింటెనెన్సెస్ 20,000 అవుతుంది. అక్కడ గొడవలు తట్టుకోలేకపోతున్నాను చూసి అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇలాంటివన్నీ కూడా హడ్డిల్స్ ఉన్నాయి. అంటే ఆయన దృష్టిలో 100 కోట్లు ఉంటే మిడిల్ క్లాస్ అంటాం, బిలో 100 కోట్లు ఉన్నాడు పూర్ కింద ఎక్కేయాల్సిందేనంట ఆయన చెప్తున్నాడు నాకు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్రీలాన్స్ పేరుతోటి ఇప్పుడు వస్తున్నారు. ఏంది, మీకు 2029కి ఇస్తాం, ఇప్పుడు మీకు ఎస్ఎఫ్టీ వచ్చేసి 4,500 లేదంటే 5,000కి ఇచ్చేస్తాం, ఇది రాబోయేటువంటి రోజుల్లో 2029 నాటికి ఇదే ఎస్ఎఫ్టీ వచ్చేసి 15,000 20,000 అవుతుంది, కాబట్టి మీకు బెనిఫిట్, ఇలా అట్రాక్ట్ చేసేసి ఫ్రీలాన్స్ పేరుతో బుక్ చేసుకుంటారు. దీంతో నష్టాల పాలు అవుతున్నారు. వినియోగదారులు రోడ్డున పడిపోతున్నారు. కొన్ని వందల మంది రోడ్డున పడినటువంటి వినియోగదారులు ఉన్నారు ఇవాళ హైదరాబాద్లో. ఇప్పుడు ఇలాంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయి? వాసవి పరిస్థితి ఏందో అర్థం కాదు. అసలు రాబోయే రోజుల్లో ఒక ప్రముఖ కంపెనీ బోర్డు తిప్పేసిన పరిస్థితి ఉందని చెప్పి రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆ కంపెనీ కనుక బోర్డు తిప్పేస్తే రియల్ ఎస్టేటు ఎలా ఉందనేది క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. అప్పుడు దాకా ఎవరికి అర్థం కాదు, మాలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా కానీ. దీనికి సంబంధించి గత ప్రభుత్వాన్ని తాలూకు పత్రికల్లో ఇచ్చినటువంటి లేదా బీఆర్ఎస్ పార్టీ సంపదైజర్స్ ఇస్తున్నటువంటి ఫోకస్ ఏంటంటే ఇది. ఇక్కడ చూడండి కాగ్ రిపోర్టు వచ్చింది ప్రకారం గత 5 ఏళ్లలో నవంబర్ నాటికి రాష్ట్రానికి స్టాంపులు రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన ఆదాయం, దీన్ని లెక్కేసుకుంటే రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. 2021 నుంచి తీస్తే పర్సెంటేజ్ చూద్దాం. 56%, 60%, 50%. 2023లో 50%కి పడిపోయింది, 2024లో 52%కి పడిపోయింది, 2025-26 అంటే ప్రస్తుతం 51%కి పడిపోయింది. ఇప్పుడు రేట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగాలి. కానీ రేట్లు పెరిగినప్పటికి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వసూలు చూస్తే కనుక 51.93 ఉంది. ఎప్పుడు అది 2021 కంటే కూడా తక్కువ ఉంది. అంటే రియల్ ఎస్టేట్ బాగున్నట్ట, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగా లేనట్ట అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఆర్టికల్ కూడా ఇక్కడ చూడండి. రేవంత్ రెడ్డి సర్కారు అంటే ఈ ప్రభుత్వాన్ని తెలిసిన గ్రామాల్లో ఆర్థిక వనరుగా ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయాల అంచనాలు తలకిందులుగా ఉన్నాయి. కాగ్ రిపోర్ట్ ఇదేదో ఎవరిచ్చింది కాదు. కాగ్ తాజా గణాంకాల ప్రకారం కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న 2021లో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం 52%గా నమోదైంది. ఆ తర్వాత అది తగ్గుతూ వచ్చి ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. ఇక్కడ చూడండి పర్సంటేజ్ 51.93కి పడిపోయింది. అంటే దీన్ని బట్టి రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అనేది నేను ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు, కాగ్ రిపోర్ట్ అని నేను చెప్తున్నాను. ప్లస్ బోర్డు తిప్పేసినటువంటి కంపెనీలు 15,000 కోట్ల రూపాయలకి బోర్డులు తిప్పేసి వెళ్ళిపోయారు ఇప్పటి వరకు చాలామంది. దాంట్లో ఇప్పుడు కొత్తది లేటెస్ట్ ఇది ఈడీకి చిక్కింది. ఈడీ ఇప్పుడు విచారిస్తుంది. ఏంటిది? ఈ కంపెనీ పేరు జయత్రి ఇన్ఫ్రా అని పెట్టుకున్నాడు. కంత్రి ఇన్ఫ్రా అని పెట్టుకోవాల్సింది, జయత్రి ఇన్ఫ్రా అని పెట్టుకొని కొన్ని వందల మందిని రోడ్డును పడేసి ఫ్రీలాన్స్ పేరుతోటి మోసం చేసి వెళ్ళిపోయాడు. సో ఇంకా ఫ్రీలాన్స్ పేరుతోటి వసూలు చేస్తున్న కంపెనీలు చాలా బోర్డులు తిప్పేటువంటి జాబితాలో ఉన్నాయి. కాబట్టి మీరు ఫ్రీలాన్స్కి వెళ్ళొద్దు. రెడీ టు మూవ్ అనేది ఏమైనా ఉంటే మీరు బ్యాలెన్స్ చేసుకుంటే, అది కూడా ఎక్కువ చెప్తున్నారు. బట్ మీరు టెంప్ట్ అయిపోయి మీరు కనుక్కుంటే రియల్ ఎస్టేట్ రాబోయే రోజులు ఏప్రిల్ తర్వాత మీకు రియల్ ఎస్టేట్లో పూర్తిగా స్తబ్దత ఏర్పడుతుంది, కుప్పగొలిపోయే ప్రమాదం ఉంది అనేది రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. మరి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటనేది మీకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.